రాజకీయ కక్షతోనే నాపైన కేసు కొట్టేయాలని ఆదేశించండి, అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్. ఇప్పుడు కేసు ఎట్లా నమోదైంది? కోర్టు డైరెక్షన్లోనే కేసు నమోదైంది. రాజకీయ కక్షతోనే నా మీద కేసు అంటే మీరు చెప్పండి, నేను ఎవరి ఫోన్లు ట్యాప్ అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్టు డేటా ఉన్నది. మీరు పెంచి పోషించిన రాధాకిషన్ రావు, పెంచి పోషించిన భుజంగరావు, ప్రణీత్ రావు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నప్పుడు ఓపెన్గా చెప్తున్నారు. వీడియో రికార్డింగ్స్ ద్వారా ఇంట్రాగేషన్ నడుస్తున్నది, కావాల్సినంత డేటా ఉన్నది. మీరు మంది ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ఆడోళ్ళ ఫోన్లు విన్నారు, చివరికి హైకోర్టు జడ్జి భార్య ఫోన్ కూడా విన్నారని కనబడుతున్నది. అంతకంటే దారుణంగా హరీష్ రావు గారు మీ ఫోన్ కేటీఆర్ అన్నాడు, కేటీఆర్ ఫోన్ మీరు విన్నారు, ఎవరికి కావాల్సిన ఫోన్లు వాళ్ళు విన్నారు. ఇంకా దారుణం ఏంటంటే హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా యువతల వైపు నుంచి విన్నారు అని చర్చ జరిగింది. మరి అది అవునో కాదో మీరే చెప్పాలా, పోలీసులు చెప్పాలా? ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? అది చెప్పండి ఫస్ట్. ఫోన్ ట్యాపింగ్ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందా, జరగలేదా? చివరికి కేసీఆర్ అండ్ కేటీఆర్, కవిత వీళ్ళందరూ కలిసి నిన్ను ఎట్లయినా మూసేయడానికి నీ ఫోన్ కూడా ట్యాప్ చేసిరా లేదా? చెప్పండి, మీరు కూడా చెప్పండి. మీరు ఇంకొకరి ఫోన్ ట్యాప్ చేయడం కాదు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ఫోన్ ట్యాప్ అయిందా, మీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయిందన్న అనుమానం మీకు ఏమైనా ఉందా లేదా దయచేసి చెప్పండి. ఆయన ఎవరు? చక్రధర్ గౌడ్ కేసు పెట్టిండు, కేసు పుటప్ చేసిన పోలీసులు. ఆయన ఫోన్ ట్యాప్ అయిందని పోలీసులు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఇంకేం కావాలా క్లారిటీ? మళ్ళీ రాజకీయ కక్ష కేసు, రాజకీయ కక్ష ఏముంటుందండి? ఎవిడెన్స్ లేకపోతే మీరే బయటపడతారు, వాళ్ళే దొంగలుగా వాళ్ళనే తప్పుపడతారు, సమాజం కూడా. ఎదుర్కోండి కేసుని, తప్పే ఉంది. వచ్చేది మా సర్కారే, మీ సంగతి చెప్తా. పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అనుచరులతో కలిసి హల్చల్. మీకు బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా మళ్ళీ చేయడానికి మీరు ఆ కేటీఆర్ మీరు జాలిగా ఎవ్వరు అక్కర్లేదు, ఏమి చేయాల్సిన అక్కర్లేదు. జర్ర ఇట్లా లేస్తుందనే సరికి దివిక్కుమని ఎత్తేయడంలో మీకు మించిన వాళ్ళు లేరు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అనుచరులతో కలిసి హల్చల్. ఫోన్ ట్యాప్ అవుతున్నదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ ఎవడన్నా నమ్ముతాడా? నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని బీఆర్ఎస్ వాళ్ళు పోయి దొంగే దొంగ 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 అనట్లేదు. ఫస్ట్ మీరు మీ ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పే ముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మంది ఫోన్లు ట్యాప్ చేసిరా లేదా చెప్పాలి. హైకోర్టు జడ్జి భార్య ఫోన్ ట్యాప్ చేసిరట. నిన్ననే చూసినాం కదా వార్త. హైకోర్టు జడ్జి భార్య ఫోన్ ట్యాప్ చేసిరట. దానికి ఆన్సర్ చెప్పరాదు? ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ అవుతుందని దానివల్ల ఏం సమాజానికి నష్టమో సరే పక్కన పెడితే, ఆడోళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి మరి మీరు విన్నారు కదా, మరి దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. ఫోన్ ట్యాపింగ్ మీద దీనివల్ల మీకేమన్నా మైలేజ్ వచ్చే అవకాశం ఉందా? మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడా? ఒకవేళ రేవంత్ రెడ్డి మీ ఫోన్లు ట్యాప్ చేసినా జనం నమ్మడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకు? అది మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే. ఎందుకు? మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినది మొత్తం కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఆడోళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి భార్యాభర్తలని కథం పట్టించినారు మీరు. అదే టైంలో డ్యూటీపై వెహికల్లో బయటకు వెళ్ళబోతున్న సీఐ అట. ఎవరు? ఆయన గొడవ పెట్టుకుంటున్నప్పుడు అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి, నేను ఎమ్మెల్యేను, నాతోటి ఇట్లనేనా ప్రవర్తించేది అంటూ చిందులు. డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరుల మీద కేసులు పెట్టిరట. కంప్లైంట్ తీసుకోపోయారు, ఏముంది మరి? ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటే అయిపోయాయి. లొల్లేంది కాడ పోలీసులు కూడా. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులపై రెచ్చిపోయారు. సుమారు 20 మంది అనుచరులతో పోలీస్ స్టేషన్కి వచ్చి హల్చల్ చేశారు. నేను ఎమ్మెల్యేను, మీకు ప్రోటోకాల్ పాటించడం తెలియదా? వచ్చేది మా సర్కారే, మీ అందరి పని చెప్తా అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా నయమే, నేనే హోమ్ మినిస్టర్ కాబోతున్నా, ఈ పని చెప్పేది కూడా నేనే అనలే. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి అనుచరులతో కలిసి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ టైంలో సీఐ రాఘవేంద్ర డ్యూటీపై బయటకు వెళ్ళడానికి వాహనం ఎక్కబోతున్నారు. అప్పుడే లోపలికి ప్రవేశించిన కౌశిక్ రెడ్డి సరాసరి సీఐ దగ్గరికి పోయిండు. తాను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా, ఎక్కడికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. డ్యూటీపై వెళ్తున్నా, వెంటనే వస్తాను అని సీఐ బదులిచ్చారు. అయినా వినకుండా తన ఫిర్యాదు తీసుకున్న తర్వాతే వెళ్ళాలి అని కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. అనుచరులతో కలిసి సీఐ వాహనాన్ని అడ్డుకున్నారు. వెళ్లనిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. చివరికి సీఐ రాఘవేంద్ర పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగా ఆయన వెంటే కౌశిక్ రెడ్డితో పాటు అనుచరులు కూడా లోపలికి వెళ్లారు.
సిఐతో ఆయన ఛాంబర్లోకి వెళ్ళిన కౌశిక్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టుగా అనుమానంగా ఉన్నది. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి, ఐజీ శివధర్ రెడ్డి ప్రమేయంతోనే జరుగుతున్నట్టు నమ్ముతున్నా. వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కంప్లైంట్ ఇద్దామని వస్తే ఏసీబీ వెంకటరెడ్డి లేకపోవడం ఏంటి? నేను వస్తాను అని చెప్తే మధ్యాహ్నం రమ్మన్నాడు. తీరా వస్తే ఆయన లేడు. మీరు కూడా వెళ్ళిపోతుంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎమ్మెల్యే అయినా నాతోటి ఇట్లనేనా ప్రవర్తించేది? వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు చెప్తా అందరి పని అంటూ వార్నింగ్ ఇచ్చిండు. తర్వాత ఫిర్యాదు ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిండు. కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్కి వచ్చిన కౌశిక్ రెడ్డి పోలీసులను బెదిరించారని, డ్యూటీకి ఆటంకం కలిగించారని, దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపైన కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకటరెడ్డి చెప్పిండట.